మనం అడల్ట్ కంటెంట్‌ని ఇప్పటిదాకా ట్రెడిషనల్‌గా ఎలా మాట్లాడుకోవాలి, బూతు లేకుండా, సెక్స్ లేకుండా, కామవాంఛలు లేకుండా, అశ్లీలం లేకుండా, అసభ్యం లేకుండాలో చెప్పాము. కానీ ఇప్పుడు కొత్తగా ఏందంటే ట్రెడిషనల్‌గా అడల్ట్ కంటెంట్‌ని ఎలా మాట్లాడుకోవాలి, ట్రెడిషనల్ పూర్తి కుటుంబ సమేతంగా, ఫ్యామిలీ పరంగా సెక్స్ గురించి ఎలా మాట్లాడుకోవాలి, సెక్సువల్ కంటెంట్ ఎలా మాట్లాడుకోవాలి. అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సెక్స్ గురించి మాట్లాడుకుంటారు. తప్పులేదు. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. మగవాళ్ళు సెక్స్‌ల గురించి మాట్లాడుకుంటారు కదా! అది అవసరం కూడా. ఆడాళ్ళు మాట్లాడుకుంటారు. మీ ఆయన ఇలా చేస్తారు, మా ఆయన అలా చేస్తారు, నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది, మా ఆయనకి ఆ ప్రాబ్లమ్ వచ్చింది. ఇలా అలా అన్నీ మాట్లాడుకుంటారు. అలాగే మగవాళ్ళు మాట్లాడుకుంటారు. ఆడది ఇలా ఉంది, అలా ఉంది, మా ఆవిడ ఎలా ఉంది, మీ ఆవిడ వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇందులో తప్పు లేదనమాట. అది ఉండాలి కూడా. అలా ఉంటేనే కదా భార్యలతో సెక్స్ చేస్తాడు మొగుడు, మొగుడితో సెక్స్ చేయించుకుంటే ఆడది. ఇద్దరికీ అవసరమే. కాబట్టి ఎవరిది వాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, మగవాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ బూత్ అస్సలే ఉండదు. సెక్స్ ఉండదు. ఉన్నా కూడా ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. అది బూత్ కాదు. ఓకే. ఇలా మీరు ట్రెడిషనల్‌గా మాట్లాడండి. ఎక్కడ హింస, వయోలెన్స్ లేకుండా, కామోద్రం లేకుండా, వికారం లేకుండా, ఆ! జుగుప్స లేకుండా మాట్లాడుకోండి శృంగారం గురించి. ఆ! మాట్లాడుకుంటే అది ఏమవుతుంది? అది సెక్స్, బూతు, అశ్లీలము, కామము కాకుండా సరసం అవుతుంది. కాబట్టి అదొక సరసంగా ఉంటుందన్నమాట. ఇలా మాట్లాడొచ్చు. ఎందుకంటే మొగుడు పెళ్ళాల మధ్యగా శృంగారం ఉంటది. పెళ్ళంటేనే సెక్స్. సెక్స్ లేకుండా పెళ్లి ఉండదు. మొగుడు పెళ్ళంటేనే సెక్స్ ఉంటది. అది ఎలా ఉంటుంది? తీవ్రంగా అశ్లీల సినిమాలో, అసభ్యమైన సినిమాలో, బూత్ సినిమాలో, రేపిస్ట్ సినిమాలలో ఎలా ఉంటుంది? రేపిస్ట్ చేసినట్టు ఎలా ఉంటుందో అలా అంతా ఉంటుంది. మొగుడు పెళ్ళాల మధ్య. ఉండాలి గూడా. కానీ అది రేపవుతుందా? అశ్లీలము, అసభ్యము, బూతు, సెక్సు, కామాంచ అవుతుందా? కాదు. అదొక సాంప్రదాయము, సంస్కృతి. సహజం. మానవ సహజం. అది ఉండాల్సిందే. సర్వసాధారణం. కాబట్టి అది సరసం అంటాం కదా! ఇలా మీరు ట్రెడిషనల్‌గా మీరు శృంగారాన్ని కూడా చెప్పొచ్చు. అంటే బూతును మనం నీతిగా చెప్పడం నేర్చుకున్నాం. ఇప్పుడు నీతిలో బూతుగా చెప్పొచ్చు. నీతిని కూడా నీతిగా బూతు మాట్లాడాలి. ఇలా కూడా చెప్పొచ్చు. అంటే ట్రెడిషనల్‌గా శృంగారం గురించి కూడా మాట్లాడొచ్చనమాట. అది కూడా ఒక టెక్నికే. అలా మాట్లాడితే కూడా బావుంటది.